హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా మీతో పాటు. ఇదైతే భోగి పండగ రోజు వ్లాగ్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. భోగి రోజు మార్నింగే మా పాపకి మొదటి భోగి స్నానం చేయించాము. సో పాపకి అట్లా భోగి స్నానం చేపిస్తుంటే నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో నాకు తెలియదు ఈ భోగి పండగ చిన్నపిల్లలకి ఎట్లా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి నేను బిఫోర్ 1 డే యూట్యూబ్లో చూసి పిల్లలకి ఎట్లా అయితే భోగి పళ్ళు పోయాలో ఆ ప్రాసెస్ అంతా చూసి తెలుసుకొని మా పాపకి చెయ్యాలి అనుకున్నా. ఇంకా పండగ రోజు పొద్దున్నే మా వాళ్ళు తొందరగా పనులు చేసుకుంటున్నారు, నేనేమో ఈ పూజ పనులు చేస్తున్నా. ఫస్ట్ ఇట్లా ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, ఫ్లవర్స్, ఇంకా చిల్లర కాయిన్స్, కొన్ని రేగు పళ్ళు, చాక్లెట్స్ వేసుకొని ఇంకా మిక్స్ చేశాను నేను. మా పాప పేరైతే నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు. సో నేను ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినప్పుడు అట్లా చెప్దామని అనుకున్నా. యాక్చువల్లీ 21st డే వీడియో పెడదాం అనుకున్నా, బట్ నాకు అప్పుడు అంత వీలు లేకుండే వీడియో క్యాప్చర్ చేసేంత, అందరూ బిజీగా ఉండే. సో అప్పుడు వీడియో తీయడానికి కుదరలేదు. ఆ తర్వాత నేను వీడియోస్ చేసినా కానీ అంటే ఏ వీడియోలో చెప్తే బాగుంటుంది అని ఆలోచించాను అనమాట. రీసెంట్గా సంక్రాంతి రోజు నేను ముగ్గులది లైవ్ పెట్టినా కదా, ఆ లైవ్లో కొంతమంది అడిగితే అప్పుడు చెప్పిన మా పాప పేరు. సో నేను ఏదైనా ఒక స్పెషల్ డే వచ్చినప్పుడు చెప్దాంలే అని అనుకొని స్కిప్ చేసేసిన. సో ఇప్పుడు చెప్తున్నా, మా పాప పేరు దర్శన శ్రేయ. బాగుందా పేరు? కమెంట్ చేయండి. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేను దేవుడికి దీపారాధన చేసి ఆ తర్వాత నైవేద్యంగా పాయసం సమర్పించినాము. సో మా ఆంటీ వాళ్ళు కూడా లోకల్లోనే ఉంటారు. ఇంకా నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పిన ఇట్లా భోగి పళ్ళు పోయడానికి రమ్మని. ఇంకా వాళ్ళు కూడా వచ్చిరనమాట ఈవినింగ్ కల్లా. ఆ రోజు మా మమ్మీ వాళ్ళు ఏదో ఊరికి వెళ్ళారు. ఇంకా మా అక్క నేనే ఇవన్నీ చూసుకున్నాము. యాక్చువల్లీ నారాయణుడికి అభిషేకం చెయ్యాలి అంట వీటితోని, కానీ ఇంకా మా ఇంట్లో ఫోటో లేదు. సో ఇంకా అన్ని దేవుళ్ళకి ఇట్లా కొంచెం అభిషేకం లాగా చేసిన. అయితే పూజ మార్నింగ్ టైంలో చేసుకొని ఈవినింగ్ టైంలో భోగి పళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంకా దేవుడికి అభిషేకం అయిపోయిన తర్వాత నేను లంచ్ చేసేసిన. ఇంకా ఈవినింగ్ భోగి పళ్ళ కోసం నేను ఇట్లా రెడీ అవుతున్నా, హాఫ్ శారీ వేసుకొని. సో నేను రెడీ అయ్యి ఆ తర్వాత బేబీని రెడీ చేసి ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం బాగా సెట్ చేయాలి అనుకున్నా. మీషోలో నేను అంతకుముందు ఒక బ్యాక్డ్రాప్ ఆర్డర్ చేశాను. ఇంకా దాన్ని ఇట్లా డెకరేట్ చేశాను అనమాట. సో ఇవి మనం నార్మల్గా ప్లాస్టిక్వి తీసుకొచ్చుకుంటాం కదా, బంతిపూలవి, అవి ఇట్లా అరేంజ్ చేశాను. ఇంకా ఈ అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత నేను మా ఆంటీ వాళ్ళకి కాల్ చేశాను. ఇంకా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు అప్పటికే. సో మా ఆంటీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా పాపను పట్టుకొని కూర్చుంది ఆంటీ. అయితే ఫస్ట్ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దిష్టి తీయాలంట, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు తీయాలంట కదా. సో నేను ఫస్ట్ దిష్టి తీసిన తర్వాత ఇంకా మా వాళ్ళందరూ దిష్టి తీశారు పాపకి.
మా పాపకి వేసిన ఫ్రాక్ వల్ల అది బాగా ఇరిటేట్ అయిపోయింది పాపం. నాకే పాపం అనిపించింది. ఇంకా ఈ ప్రాసెస్ అయిపోయాక నేను వేరే డ్రెస్ చేంజ్ చేసేసిన పాపకి. ఎప్పుడు నేను ఎవరైనా ఇట్లాంటివి చేస్తే స్టేటస్లో చూసేదాన్ని. సో ఇప్పుడు నేనే చేస్తున్నా కదా, అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇది ఫస్ట్ టైం కదా, సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. నేను వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంటున్నా, కానీ నాకు ఇవి ఎడిట్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. కానీ నాకు వీలున్నప్పుడు నేను ఇవన్నీ ఎడిట్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఎడిట్ చేసుకుంటూ అది ఎప్పుడు పూర్తయిపోతుందో ఇంకా అప్పుడే పోస్ట్ చేస్తున్నా. నాకైతే ఇవన్నీ ఒక మెమొరీ లాగా నేను కొన్ని డేస్ తర్వాత చూసుకుంటే బాగా అనిపిస్తుంది కదా, అందుకని నేను ఇట్లాంటి మూమెంట్స్ అన్నీ షూట్ చేసుకోవాలి అనుకుంటున్నా. అండ్ నా బేబీ కూడా తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకుంటుంది కదా, సో దాట్ వాళ్ళకి అన్ని మెమొరీస్ ఉంటాయి అని చెప్పేసి నేను బేబీకి సంబంధించిన అన్ని వీడియోస్ తీస్తున్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బేబీ భోగి పండగ. సో ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని నీ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.